మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే అండి. నమస్తే. మామూలుగా మన ఇండియాకి పరదేశాలకి మనకి సత్సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి రమ్మ. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇలా బాగా చేసుకుంటూ ఉన్నాం. అయితే యుఎస్ ఇండియా గురించి మనం మొన్న ట్రంప్ మన ఇండియా మీద చాలా పెద్దగా ట్యాక్స్ ఒకటి విధించారు కదా. అయితే ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మనం ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నాం అనే కదా ఆయన బాధ. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు తక్కువ ట్యాక్స్. ఇప్పుడేమో ఆయన ట్యాక్సే పెంచి పడేశారు. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? రీసెంట్గానే అంటే నిన్ననే ఏప్రిల్ 2న ట్రంప్ గారు ఒక రెసిప్రోకల్ టారిఫ్ అని రిలీజ్ చేశారనమాట. ప్రతి దేశం మీద, ఇండియా మీదే కాదు, ప్రతి దేశం మీద కూడా ఆయన ట్యాక్సెస్ వేస్తున్నారు. సో ఇంతవరకు మీరు అన్నట్లు ఏంటి అంటే వాళ్ళకి మనం ఇచ్చే దాంట్లో తక్కువ ఉండేది, మన దగ్గర నుంచి తీసుకునేటప్పుడు మాత్రం ఎక్కువ ఉండేది ట్యాక్సెస్. అంటే మనం ట్యాక్సెస్ ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాం. అంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం తక్కువ, మన ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం బాగా ఎక్కువ. అది ప్రతి కంట్రీతోని అలాగే ఉండేది. యాక్చువల్లీ అలానే గ్లోబలైజేషన్ అన్న కాన్సెప్ట్ స్టార్ట్ అయింది అలా. బట్ ఇప్పుడు ఏం జరిగిందంటే ట్రంప్ గారు వచ్చి, అంటే ఆయన ఒక బిజినెస్ పర్సన్ కాబట్టి ఆయన పాయింట్ ఏంటి అంటే, మీరు మాకు ఎక్కువ ట్యాక్సెస్ వేసి మేము తీసుకునేటప్పుడు మాత్రం మేము తక్కువ తీసుకోవాలి అని రెసిప్రోకల్ టారిఫ్స్ అని ఇంట్రడ్యూస్ చేశారు. సో యాక్చువల్లీ ఈ టాక్ ఆయన పవర్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ టాక్ వస్తూనే ఉంది. దాని ఇంపాక్ట్ మాత్రం ఏప్రిల్ 2న నేను రిలీజ్ చేస్తాను అని చెప్పారు. సో దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా గ్లోబల్ మీద ఉంటుంది. అంటే ఓన్లీ ఇండియా కాదు, మొత్తం వరల్డ్ మీదే ఉంటుంది. ఎందుకంటే చాలా హెవీ ట్యాక్సెస్ వేశారనమాట ఆయన. ఆ క్యాల్కులేషన్స్లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. బట్ మనం దాని వరకు వెళ్ళకుండా ఇండియాలో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళ పరిస్థితులు ఏంటి, మనం దీన్ని నెక్స్ట్ ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలన్న కాన్సెప్ట్స్ గురించి అయితే నేర్చుకుందాము. ఆయన అన్నిటి మీద ట్యాక్సెస్ వేయలేదు, కొన్ని సెక్టార్స్ మీద క్యాల్కులేషన్స్ చేసి దాని మీద వేశారనమాట. సో దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అల్యూమినియం అండ్ స్టీల్ సెక్టర్. వీళ్ళకి 10 to 25% వరకు ట్యాక్స్ పడింది. ఓవరాల్గా ఇండియాకి 26% వేశారు, చైనాకి 56%. సో కంపారిటివ్లీ ఇండియాకి తక్కువ వేశారు. చైనాతో పోలిస్తే మన తక్కువే. కానీ మన ఇండియాలో కూడా ఖచ్చితంగా ఇది ఇంపాక్ట్ ఉంటుంది. అంటే మన ఎకానమీ మీద ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దాంట్లో ఎలాంటి సెగ్మెంట్స్లో ఎక్కువ ఉంటుంది అంటే అల్యూమినియం అండ్ స్టీల్ ఇండస్ట్రీస్లో వాటిలో ఎక్కువ ఉంటుంది. 10 to 12% పెరిగింది. టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ వాటిలో 20% వరకు కూడా టారిఫ్ ఇంపోజ్ చేశారనమాట. అండ్ జ్యువెలరీ అండ్ జెమ్స్ ఎక్కువ, గోల్డ్ అండ్ జ్యువెలరీ దీనికి 27 హైయెస్ట్ దానికే వేశారు. సో దాని ఇంపాక్టే మన గోల్డ్ రేటు పెరిగిపోయింది. దాని ఇంపాక్ట్ గోల్డ్ మీద ఖచ్చితంగా ఉంటుంది. సో 27% టారిఫ్ వేశారు దాని మీద. నెక్స్ట్ ఆటోమొబైల్స్ అండ్ ఆటో పార్ట్స్ దానికి కూడా హైగానే ఎక్కువ చేశారు. నెక్స్ట్ ఫార్మసిటికల్స్ మీద కొత్తగా ఏం పెట్టలేదు, బట్ దాని ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఐటీ సెక్టర్స్ మీద డైరెక్ట్గా టారిఫ్స్ వేయలేదు, కానీ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అయితే దాని మీద ఉంటుంది. సో ఇంకోటి ఎలక్ట్రానిక్స్ అండ్ మెషినరీ, దీని మీద కూడా ఆయన ఎక్కువ ట్యాక్సెస్ వేశారనమాట. సో దీని ఇంపాక్ట్ ఏం జరుగుతుంది అంటే, ఇండియాకి యుఎస్కి మధ్యన జరిగే లావాదేవీలు తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. బికాజ్ ట్యాక్సెస్ ఎక్కువ ఉండడం వల్ల, ఇప్పుడు నేను యుఎస్ సిటిజన్, నాకు యుఎస్ ప్రోడక్ట్ తక్కువగా వస్తుంది, ఇండియన్ ప్రోడక్ట్ ఎక్కువ వస్తున్నప్పుడు నేను ఎందుకు ఇండియన్ ప్రోడక్ట్ కొనుక్కుంటాను? అవును. సో మనం అంటే బేసికలీ ఎలా వర్కౌట్ అవుతుందంటే, ఏదైనా బిజినెస్ మన బిజినెస్లోని పడే ట్యాక్సెస్ అన్నీ కూడా కన్జ్యూమర్ మీదే పెడతారు. అంటే ఎవరైతే కొనుక్కుంటారు వినియోగదారుల పైన పడుతుంది. సో వినియోగదారుల పైన పడేటప్పుడు వాళ్ళకి ఎక్కడైతే తక్కువ ట్యాక్సెస్ ఉంటే అక్కడ కదా తీసుకుంటారు. సో దాని ఇంపాక్ట్ మన ఇండస్ట్రీస్ మీద ఖచ్చితంగా పడుతుంది. సో ఇంకా ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇంపాక్ట్ డెఫినెట్లీ అవుతాయి. కాకపోతే ఇండియన్ నెగోషియేషన్లో ఉన్నది యుఎస్ వాళ్ళతో ఎట్లాగే ఈ టారిఫ్స్ని ఏమైనా తగ్గించడానికి కానీ, లేకపోతే మనం విధించే ట్యాక్సెస్ని ఏమైనా తగ్గించడానికి కానీ అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట రైట్ నౌ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. బట్ డెఫినెట్లీ అంటే దీని ఇంపాక్ట్ ఇప్పుడు చూసుకుంటే, ఈ రోజు సెన్సెక్స్ ఆల్రెడీ 650 పాయింట్స్ పైన పడిపోయింది ఇప్పటికీ. అండ్ మనకి నిఫ్టీ 50 అయితే 23,000 బిలో వెళ్ళిపోయింది ఇప్పటికీ. సో ఇంకా ఖచ్చితంగా మార్కెట్ మీద అయితే టెంపరీ వాలటిలిటీ అయితే ఉంటుంది. బట్ ఇది ప్రతి దాంట్లోనే ఉంటుంది. ఇలాంటి మనకి ముందు కూడా చాలా జరిగాయి. 2008 రిసెషన్లో జరిగింది, కోవిడ్ టైంలో జరిగింది, ఇలాంటివి ముందు కూడా జరిగాయి. మార్కెట్ అయితే ఇన్ ద లాంగ్ రన్ పెరుగుతుంది. దీని ఇంపాక్ట్ టెంపరీగా ఉన్న ఇన్ ద లాంగ్ రన్ పెరుగుతుంది. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉన్నారో రైట్ నౌ టెన్షన్ అయ్యి ప్యానిక్ అయ్యి మాత్రం అమ్మేయొద్దు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా పెరుగుతుంది. ఇండియా హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ పొటెన్షియల్. ఇండియాకి స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉంది. వీటన్నిటిలోని బయట ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మన కంట్రీలో దాని డిమాండ్ ఎక్కువే ఉన్నది. సో దాని ఇంపాక్ట్ కంట్రీ మీద ఓవరాల్గా పడినా
ఇట్ విల్ బి ఫైన్. సో యాజ్ ఎ ఇన్వెస్టర్ మనం చేయాల్సిన పనులు ఏంటంటే ఫస్ట్ స్టే ఇన్వెస్టెడ్. ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి బయటికి రావద్దు. బయటకు వస్తేనే మనం మా లాస్ని బుక్ చేసుకుంటున్నాం. సో ఖచ్చితంగా బయటికి రావద్దు. ఇంకా నన్ను అడిగితే న్యూస్ చూడొద్దు. న్యూస్ చూసారంటే ప్యానిక్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రంప్ 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 అని మాట్లాడుతుంటే ఏమవుతుందన్న భయం, ఒక ప్యానిక్ ఉంటుంది కదా. అందులోని మనం స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎక్కువ ఈక్విటీలో పెట్టేటప్పుడు అది ఖచ్చితంగా భయం ఉంటుంది. సో ఖచ్చితంగా రియాక్షన్ అయితే వద్దు. వీలైతే న్యూస్ని అవాయిడ్ చేయండి ఈ పాయింట్లోని. అండ్ సెక్టోరియల్ ఎక్స్పోజర్ ఏమైనా మీ వాటిలో ఉన్నాయి అంటే, మీరు పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్స్లోని సెక్టోరియల్ ఎక్స్పోజర్ ఏమైనా ఉన్నాయంటే ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి గ్రాడ్యువల్లీ రావాలి. ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేటప్పటికి సెక్టోరియల్ ఆర్ థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో చాలా ఎక్కువ వొలటిలిటీ ఉంటుంది, ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో మనం వాటి నుంచి స్లోగా బయటికి అయితే రావాలి. ఇమ్మీడియట్గా కాకపోయినా అది ఎప్పటికైనా మనకి ఇట్లానే అంటే మార్కెట్ పడిన ప్రతిసారి మన గుండెల్లో ఒక పెద్ద బాంబ్ పడినట్టే ఉంటుంది దానివల్ల. అండ్ నెక్స్ట్ డైవర్సిఫికేషన్. ఇదే రైట్ టైం డైవర్సిఫికేషన్ చేసుకోవడానికి కూడా ఒకవేళ ఉంటే రీబ్యాలెన్స్ చేసుకోవడం, డైవర్సిఫికేషన్ కూడా ఒకసారి ఏమైనా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్లోని ఇలాంటి వాటిలో ఉన్నాయా అని ఒక్కసారి చెక్ చేసుకొని రీబ్యాలెన్స్ చేసుకోవడం. అండ్ మీరు ఏదైనా గోల్ బేస్డ్గా ఇన్వెస్ట్ చేసుకున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 10 ఏళ్ళ తర్వాత ఈ మనీ కావాలి, సో అలాంటప్పుడు ఇప్పటి నుంచి నేను వరి అయిపోయి తీసినందుకు నాకు ఇప్పుడు అవసరం లేదు కదా. సో 10 years వరకు నేను గోల్ కోసం దేనికోసం అయితే ఉంచానో దాని గురించే ఉంచాలి. బట్ బియాండ్ దట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా ప్లీజ్ ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి కనెక్ట్ అయ్యి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మాత్రమే తీసుకోండి. యూట్యూబ్లోని న్యూస్లోని ఎక్కడ చూసినా కూడా భయపెట్టేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో అస్సలు పానిక్ అవ్వకుండా టైం ఇది, బికాజ్ ఈ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడే రికవర్ అవుతున్న టైంలో మళ్ళీ ఈ న్యూస్ పడ్డము, వీటి ఇంపాక్ట్లు ఖచ్చితంగా ఉంటాయి. సో డౌట్ ఉన్నా, భయం వేసినా, ఏదైనా అనిపిస్తే ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి ఒక ఒపీనియన్ తీసుకోండి. మీ పోర్ట్ఫోలియో రివ్యూ చేయించుకోండి, అది ఎట్లా ఉంది, వరి అవ్వచ్చా లేదా తెలుసుకొని దాని తర్వాత ఏమైనా యాక్షన్ తీసుకోండి. సో ఒక రివ్యూ మనం చేసినప్పుడు క్లియర్గా తెలిసిపోతుంది ఈ ఫండ్స్ కరెక్టా, ఈ ఫండ్స్ కాదా అన్నది. ఆ తర్వాత అంటే ఇమీడియట్గా కాకపోయినా ఆ పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేసుకోవడానికి ఒక గైడెన్స్ అయితే దొరుకుతుంది. సో మీకు కూడా తెలుస్తుంది కదా ఇది రైట్ టైమా కాదా ఎగ్జిట్ అవ్వడానికి, లేకపోతే ఏం చేయాలని. అంటే మిగిలిన వాళ్ళు ఓకే, ఎవరెవరైతే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసుకుంటారో వాళ్ళు ఓకే. నాకు ఇంకొక 1 year అంటే నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి 10 ఏళ్ళు అయింది, ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయింది, ఇప్పుడు ఈ డబ్బులు నాకు అవసరం అన్న వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇప్పుడు తీయాలా వద్దా తెలియదు వాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక ఫండ్ మేనేజర్ దగ్గరికి అంటే ఫండ్ అడ్వైజర్ దగ్గరికి కానీ లేదా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర కానీ వెళ్ళి అడ్వైస్ తీసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎట్లా ఎగ్జిట్ అవ్వాలి, దీన్ని ఏం చేయాలన్న పాయింట్లో. ఓన్ డెసిషన్స్ మాత్రం ఈ టైంలో అస్సలు తీసుకోవద్దు, బికాజ్ ఇది చాలా వొలటైల్గా ఉంది కాబట్టి. అండ్ ఇంకొక న్యూస్ చెప్పాలి అంటే, ఆల్రెడీ అంటే ఇట్లా ట్రంప్ గారు చేయబోతున్నారు, టారిఫ్లో చేంజెస్ వస్తున్నాయని తెలియక ముందే మ్యూచువల్ ఫండ్స్ అంటే నేను చెప్తున్నాను ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది. మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ ఈ సెక్టార్స్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు, ఆల్రెడీ ముందే ఎగ్జిట్ అయిపోయారు. బికాజ్ ఫండ్ మేనేజర్స్కి వెరీ క్లియర్ కట్ ఐడియా ఉంటుంది. సో ఆల్మోస్ట్ 16,800 crores వరకు తీసేశారు కొన్ని సెక్టార్స్ నుంచి. వాళ్ళు దే ఎగ్జిటెడ్ అనమాట. రీజన్ అంటే ఎక్కువ క్యాష్ పెట్టుకుంటున్నారు, ఖచ్చితంగా మార్కెట్ పడుతుంది పెరుగుతుంది, సో ఆ టైంలోనే దాన్ని యూజ్ చేసుకోవచ్చని. సో ఎవరైతే డైరెక్ట్గా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తున్నారో యూ కెన్ నాట్ టైమ్ లైక్ దెమ్. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్లీ ఫండ్ మేనేజర్స్ డ్యూటీ ఏంటంటే వాళ్ళు 24 గంటలు దాని మీదే ఉంటారు. మార్కెట్ ఎట్లా ఉంది, మార్కెట్ ఎలా ఉందని వాళ్ళు చెక్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం, ఎంటర్ అవ్వడం చేస్తూ ఉంటారు. సో ఓన్గా ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎవరైతే స్టాక్ మార్కెట్లో పెట్టుకుంటారో దిస్ ఈజ్ ద రైట్ టైం యూ హ్యావ్ టు ట్రస్ట్. ఎందుకంటే అంత టైం మనకుండదు. ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చిన డబ్బుల్ని మనం దాచుకుంటూ ఈ డబ్బుల్ని మళ్ళీ బాగా ఉన్నాయా లేదా అని భయపడుతూ కూర్చోవడం కన్నా ద బెటర్ ఆప్షన్ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్ బెటర్ కదా. అవును, మీరు చేయక్కర్లేదు, మీరు ఇన్వెస్ట్ చేసి ఊరుకుంటారా, ఫండ్ మేనేజర్ చేస్తారా అన్ని. ఇట్లా ఏమైనా తేడా వస్తే ఆయన వాళ్ళే ఎగ్జిట్ అవుతారు, మళ్ళీ వాళ్ళే కొంటారు. సో అలాంటి అంటే నా పాయింట్ ఏంటి అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ అన్న టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయకూడదు. సో ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేటప్పటికి మనం ఒకరి పైన రెస్పాన్సిబిలిటీస్ వదిలేయడమే. ఆ కరెక్ట్ ఫండ్ చూస్ చేసుకుంటే కరెక్ట్, కానీ బట్ మిగిలినవి ఏవైతే ఉన్నాయో అంటే ఇట్లాగా నేనే ఓన్గా చేసుకుంటాను, ఇప్పుడు మార్కెట్ పడింది ఇప్పుడు నేను కొనుక్కుంటాను, మళ్ళీ మార్కెట్ పెరిగితే నేను అమ్ముకుంటాను, వీ కెనాట్ టైమ్ దట్. మనం కరెక్ట్గా తెలియదు, మనకి తెలిసేటప్పటికి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. సో కంపల్సరీగా అంటే నేను ఇప్పటికీ స్టాక్ మార్కెట్లో నేను ఓన్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ లాగా చేయలేరు. ఇఫ్ యు ఆర్ ప్రొఫెషనల్ కంటిన్యూస్లీ దాంట్లోనే ఉంటే మీరు హ్యాండిల్ చేయగలరు. బట్ మీరు ప్రొఫెషనల్ కాదు, మీరు ఓన్గా మీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకుంటున్నారంటే
స్టాక్ మార్కెట్ కన్నా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ బెటర్ ఆప్షన్ టు ఇన్వెస్ట్. సో దట్ మీ మనీ అంటే అట్లీస్ట్ ఇలాంటి వాలటైల్ మార్కెట్లోని, ఇలాంటి వాలటైల్ టైంలోని ఆ వాలటిలిటీ టెన్షన్ కానీ ప్రెషర్ కానీ మీ మీద ఉండదు. సో దాని ప్రకారంగా మ్యూచువల్ ఫండ్స్ని ప్రిఫర్ చేయండి, దానిలో ఇన్వెస్ట్ చేయండి. రైట్, సూపర్. సో ఒకటే అండి, ఎవరు ప్యానిక్ అవ్వద్దండి. రమ అన్నట్టు ఏంటంటే న్యూస్, యూట్యూబ్ వీడియోస్ పదే పదే చూస్తే సగం ప్యానిక్ అయిపోతారు. ఏం భయపడకండి, మంచి ఒక అడ్వైజర్ని కలవండి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.